లెక్క తేలాకే అంత్యక్రియలట. తండ్రి చివరి చూపునకు వచ్చిన కొడుకు అడ్డుకున్న అప్పులోలు. అగ్రిమెంట్ రాసివ్వడంతో కూల్. జగిత్యాల జిల్లాలో మెట్పల్లిలో ఘటన. ఇదండి మానవత్వం. సో ఇప్పుడు చెప్పండి, ఎవరినంటాం? ఒకళ్ళనాలా, ఇద్దరిననాలా, అందరిననాలా? ప్రజలందరూ కూడా మానవత్వం లేకుండా చాలామంది అధిక శాతం మంది ఉంటున్నారని చెప్పి బాధపడాలనా? సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఎంతసేపు మనం పొలిటికల్ లీడర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామే. సో ఒక్కసారి మనకి మనం ఆత్మ పరిశీలన చేస్తే మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు, సాదాసీదా వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు. తల్లిని బయటికి గెంటేసిన కొడుకుని చూస్తున్నాం. తల్లి శవం ముందర పేలాలు ఏరుకున్నట్టు ఆస్తులు వంచుకున్న వాళ్ళని కూడా మనం చూసినాం. 3 కూతుర్లు. తల్లికి ఒక పక్కన శవం అంత్యక్రియలు జరపకుండా చేసినటువంటి సంఘటనలు. సో దీనికోసం ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ అప్పో ఈ అప్పో చేసి వాళ్ళంతా జీవితకాలం కష్టపడి మిమ్మల్ని సాకి పెంచి తర్వాత మీకు పుట్టిన పిల్లలు కూడా అరే మా అమ్మమ్మని తాతయ్యని మా నాన్నమ్మ తాతయ్యని గిట్లనే పట్టించారు కదా, మనం ఎందుకు వీళ్ళని చూసుకోవాలి. సో వాళ్ళు కూడా దాన్నే కర్మ అంటారు, చూసుకోండి. సో మీరు ఏదైతే చేస్తారో మీ పిల్లలు కూడా మీరు అదే నేర్పిస్తారు కదా పిల్లలకి. సో వాళ్ళు కూడా అదే చేస్తారు. సో వాళ్ళు కూడా బతికుండగానే మిమ్మల్ని ఇంటికి వెళ్ళి బయటకు పంపించేస్తారు. ఎందుకంటే నువ్వు కూడా మీ అమ్మ నాన్న గదే చేసినావు కదమ్మా, సో నేను చేయడం నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకట అంటారు. సో మనం చేసింది మనకే తిరిగి వస్తుంది, దాని కర్మ అంటారు. అది మంచి అయినా తిరిగి వస్తుంది, చెడైనా తిరిగి వస్తుంది. కాకపోతే ఇది కలియుగం కాబట్టి చెడు తొందరగా తిరిగి వస్తుంది, మంచి రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇగో ఇటువంటివన్నీ చూస్తున్నాం. సో ఎట్లా పోతుంది ప్రపంచము, మన దేశము, మన ప్రజలు. సో మానవత్వం లేకుండా. సో ప్రజలందరూ ఇట్లా ఉన్నారు కాబట్టే చాలామంది, అధిక శాతం, అందరిని అంటలేనండి మళ్ళీ ఇక్కడ. సో అందరిని అంటలేను, ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని అంటున్నారు. అత్యధిక శాతం వాళ్ళే ఉన్నారు. అందుకే రాజకీయ నాయకులు కూడా ఇట్లనే తయారయ్యారు. ఎవరిని అంటాం, ఎవరిని అనాలి?